చేరుకున్నారు అంతర్జాతీయ నిపుణుల బృందం. ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం, హిల్ వ్యూ ప్రాంతాలను బృందాల సభ్యులు పరిశీలించారు. ఎగువ కాపర్ డ్యాం నిర్మాణంపై ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా నిపుణులకు వివరించారు ఇరిగేషన్ అధికారులు. ఇవాళ్టి నుంచి 4 రోజులు పోలవరంలోని నిపుణుల బృందం మకం వేయనుంది. అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరానికి చేరుకుంది. ఇక ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఏలూరు నుంచి భాను సిద్ధంగా ఉన్నారు. భాను పోలవరానికి చేరుకున్నారు అంతర్జాతీయ నిపుణుల బృందం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి భాను అందిస్తారు. ఫోన్లో భాను. దీపిక, ఈ రోజు ఉదయాన్న పోలవరానికి ఎవరైతే నిపుణుల బృందం, అంతర్జాతీయ నిపుణుల బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేరుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇది మొత్తం 5 రోజులు షెడ్యూల్ గా పెట్టుకున్నారు. గతంలో చూసుకుంటే 27వ తారీఖున, ఈ నెల 27వ తారీఖున రావాల్సిన బృందం 2 రోజులు ఆలస్యంగా 29వ తారీఖున రావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయాన్నే అంతర్జాతీయ నిపుణుల బృందం ఏదైతే ఉందో ప్రాజెక్ట్ లోకి ప్రవేశించడం అయితే జరిగింది. ప్రాజెక్ట్ లో ఉన్న ఎగువ కాపర్ డ్యామ్, హిల్ వ్యూ ప్రాంతాలను పరిశీలించిన బృందం ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణంపై ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా నిపుణులు వివరిస్తున్నారు. నిపుణులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న ఇప్పటిదాకా ఉన్న అధికారులు, అదేవిధంగా ఇంజనీర్లు కూడా, ఈ ఇరిగేషన్ అధికారులు వాళ్ళందరూ కూడా ఈ నిపుణులకి వివరించడం అయితే జరిగింది. మొత్తం కూడా 4 రోజుల పాటు పోలవరంలోనే వీళ్ళు ఉండటం కూడా జరుగుతుంది. రాజమండ్రిలో ఒక ప్రైవేటు హోటల్లో వీళ్ళు బస్ చేసి ఉదయాన్నే పోలవరంకి చేరుకొని ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ, ప్రత్యేక పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇటు కేంద్రానికి అటు రాష్ట్రానికి కూడా వీళ్ళు నివేదిక సమర్పించే పరిస్థితి అయితే కూడా కనబడుతూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే వీళ్ళు మొత్తం 4 అంతర్జాతీయ నిపుణులుగా రావడం అయితే కూడా జరిగింది. ఒకరు అమెరికాకు చెందిన డేవిడ్ పీపాల్ అని చెప్పిన ఒక ఆయన అయితే ఉన్నారు. డ్యామ్ భద్రత, మౌలిక వసతుల నిర్వహణలో ఈయనకి 35 ఏళ్ల అనుభవం కూడా ఉంది. రెండో అతను శ్రీశైలపుకి అమెరికాకు చెందిన గియాసు ఫ్రాంకో డిస్కో అని చెప్పిన ఈయనైతే కూడా ఉన్నారు. ఈయన కూడా పెద్ద డ్యాముల నిర్వహణల సర్జికల్ ఇంజనీరింగ్ 28 సంవత్సరాల అనుభవం కూడా ఉండటం జరిగింది. 3వ అతను కెనడాకు చెందిన రిచర్డ్స్, 4వ అతను కెనడాకు చెందిన సిఎస్హెచ్ బర్గర్ అన్నమాట. వీళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏదైతే గత వారంలో చంద్రబాబు నాయుడు సమీక్ష అయిన తర్వాత ఏదైతే లోవర్ కాపర్ డ్యామ్, అదేవిధంగా అప్పర్ కాపర్ డ్యామ్ మరమ్మతులకు సంబంధించిన విషయం అయితే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరమ్మతులు చేస్తే సరిపోతుందా, లేకపోతే వీటన్నిటిని పునర్నిర్మాణించాలా, ఏ విధంగా చేయాలని చెప్పినని కేంద్రానికి ఇటు రాష్ట్రానికి కూడా నివేదిక అప్పచెప్పే పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగా ఈ 4 రోజుల్లో ఈ రోజు రేపు కూడా పోలవరం ప్రాజెక్టులోకి వెళ్లి వీళ్ళు ఇన్నర్ గా లోపల ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వాటిని చూసి వీటి మీద నివేదిక అయితే రెడీ చేస్తారు. ఎల్లుండా అంటే 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు కూడా ఇదేదైతే పోలవరం సంబంధించిన ఇప్పటిదాకా గత 10 ఏళ్ల నుంచి చేస్తున్న ఇంజనీర్లు, అదేవిధంగా అధికారులతో సమీక్ష నిర్వహించి వాళ్ళ ద్వారా అంటే ఏ విధంగా ముందుకెళ్ళింది, ఏ విధమైన ప్రోడక్ట్ వాడారు, ఏ విధంగా జరిగిందని దాని మీద వాళ్ళందరి దగ్గర నుంచి నివేదిక తీసుకుని దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేయడం అయితే జరుగుతుంది. 4వ తారీఖున ఏజెన్సీ ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చే ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమీక్షించుకొని ఏ విధంగా దేనికి ఎంత పరిణామంలో, ఎంత రేషియోలో ఎంత వర్క్ జరిగింది, ఎంత పర్సంటేజ్ జరిగింది అనే దాని మీద కూడా ఒక నివేదిక ఇస్తారు. ముఖ్యంగా వీళ్ళు వచ్చిన ప్రధాన కారణం ఏదైతే కాపర్ డ్యామ్, ఏదైతే భూగర్భంలోంచి కట్టిన వాల్ ఏదైతే ఉందో
అది దెబ్బతిన్నదని చెప్పినప్పటికీ చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక అధికారులు, అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్పడం కూడా జరిగింది. ఇది పునర్నిర్మాణించాలా లేకపోతే మరమ్మతులు చేస్తే సరిపోతుందా? ఇప్పుడు రాబోయేది వర్షాకాలం. ఇప్పుడు ఆల్రెడీ ఋతుపవనాలు టచ్ చేసి రాష్ట్రం అంతా కూడా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు అల్పపీడన ధోరణితో పైన ఎగువ నుంచి వస్తున్న వరద వాటర్ వల్ల కూడా గోదావరికి వరద ముప్పు అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్న నేపథ్యంలో కూడా ఈ నిపుణులు, ప్రత్యేక నిపుణులు ఎవరైతే అంతర్జాతీయ నిపుణులు వచ్చారో వాళ్ళు నివేదిక ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. దీపిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ బాను.